Krishnam Vande Jagadgurum cinema gurinchi maaku cheptara andi ante kada adi meerenti. This is my 6th film in total if you take the Hindi films into account. And ఇప్పటివరకు చేసిన సినిమాల్లో all the 6 have been different in genre. And Krishnam Vande Jagadgurum వచ్చి ఒక genre పరంగా చూస్తే it's an action adventure film. కానీ very beautifully facaded with our own very own సురభి నాటకాలు. ఇందులో నా క్యారెక్టర్ పేరు వచ్చి B.Tech బాబు. నేను అందులో సురభి నాటకాల ఆర్టిస్ట్ అండి. So it's something that's very new and that nobody has done before. And it's set in a mining area, almost in a Ballari kind of place. మనం 25 ఏళ్ల క్రితం బళ్ళారి గురించి మాట్లాడితే బళ్ళారి రాఘవ గారి గురించి సుబ్బు నాటకాల గురించి మాట్లాడేవాళ్ళం. బట్ టుడే వీ స్పీక్ ఓన్లీ అబౌట్ మైనింగ్ అండ్ మాఫియా అండ్ డ్రై ల్యాండ్స్ ఇన్ దట్ ప్లేస్. సో ఇలా ఒక 180 degrees తీసుకున్న ఒక ల్యాండ్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ ఇట్స్ అ స్టోరీ అరౌండ్ దెమ్. బట్ ఇట్స్ అ వెరీ వెరీ కమర్షియల్ టేల్, కంప్లీట్లీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రివెన్. అండ్ ఇందులో అంటే ఇట్స్ వెరీ కనెక్టెడ్ టు ద యూత్. ఎందుకంటే నా క్యారెక్టర్ వచ్చి B.Tech బాబు చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాడు కాబట్టి నాటకాలు వేస్తున్నాడు, బట్ ఈజ్ వెరీ రిలక్టెంట్ టు డూ దట్. సో హిస్ జర్నీ బ్యాక్ అండ్ హిస్ కాన్ఫ్లిక్ట్ విత్ సురభి సుబ్రహ్మణ్యం గారు హూస్ హిస్ గ్రాండ్ ఫాదర్, అది మాకు తెలిసిన బళ్ళారి రాఘవ్ గారు అనుకునే ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్ అది. సో అంటే నాటకం నమ్మి నాటకాలు అనేది బతుకునిచ్చేది కాదు బతుకు నేర్పేది అన్న సెన్స్లో ఉన్న ఆ వ్యక్తితో హిస్ కన్ఫ్రంటేషన్. అండ్ అ జర్నీ ఆఫ్ అ లవ్ స్టోరీ విత్ అ గర్ల్ హూజ్ అ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, హూజ్ అ న్యూస్ రిపోర్టర్, who is trying to get out అంటే ఆ ల్యాండ్లో జరిగే కుట్రలు అండ్ థింగ్స్ లైక్ దట్, హూస్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఇన్ అ వెరీ రియల్ స్పేస్. సో వాళ్ళ జర్నీలు ఎలా కలుస్తాయి అండ్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ ద ఫైట్ బిట్వీన్ ద విలన్, ద బిగ్ బిజినెస్ మ్యాన్ హూస్ ఈటన్ అప్ దట్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ది ఆపర్చునిటీ దట్ హీ గాట్. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ దిస్ ఫిల్మ్ అండి. సో వై వాజ్ యువర్ క్యారెక్టర్ నేమ్డ్ యాస్ B.Tech బాబు? అంటే క్రిష్కి ఎప్పుడు హీ హ్యాస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ నేమింగ్ పీపుల్ అండి. కేబుల్ రాజ్ అని, గాలిసీన్ అని, సో ఇప్పుడు B.Tech బాబు. సో ఇక్కడ సురభి నాటకాలు వేసి B.Tech చదివి B.Tech హిస్ అంబిషన్ ఆర్ ఎయిమ్ ఇన్ డైరెక్షన్. అంటే B.Tech చదువుకుని అమెరికాకి వెళ్ళి ఒక ఉద్యోగం సంపాదిద్దాం అనే సెన్స్లో ఉంటాడు తప్పితే సురభి నాటకాలు ఈ డజంట్ ఈవెన్ లైక్ దిస్ సెటప్. అంటే మీకు ప్రోమో చూస్తే ఫస్టే దిస్ అ లైన్ విచ్ తాత మన జీవితాలు మేకప్ పడుతున్నాయి, ఎవరికి కావాలి ఈ నాటకాలు అన్న థాట్లో ఉండే అతను హౌ హీ గెట్స్ టు ద అల్టిమేట్. దేనికి తాత మనకి నాటకోత్సవాలు విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కొడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బ 1,00,000 కోట్లేటి మేడం. అది కళ, నిద్రలో కనేది ఇది కళ, నిద్ర లేపి. మామూలుగా ఈ రోల్ మీ క్రిష్ గారు చెప్పినప్పుడు మీకు మెయిన్గా ఏం అట్రాక్ట్ చేసిందండి ఈ రోల్? ఓకే, క్రిష్ ఈ సినిమా స్టార్టెడ్ వెరీ డిఫరెంట్లీ అండి, అన్లైక్ ఆల్ అదర్ ఫిల్మ్స్. అంటే యూజువలీ ఇప్పుడు ఇండస్ట్రీ సాధారణంగా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బిజినెస్ ప్రపోజల్ వేర్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ ఆర్ కంబైన్డ్ అండ్ దట్స్ వెన్ వీ స్టార్ట్. బట్ క్రిష్కి నాకు ఎప్పుడు అలాంటి ఒక ఈక్వేషన్ లేదండి. అంటే ఒక సినిమా చేద్దామన్నా ఒక ప్రాజెక్ట్ సెటప్ అలాంటిది ఎప్పుడు లేదండి. తను వేరే కథ కోసం వాగా బార్డర్లో అమృత్సర్లో ఉంటూ ఒక కథ రాస్తానప్పుడు ఈ హ్యాడ్ దిస్ ఐడియా. అండ్ ఇంకా ఎవరో హీరో ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్. అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ దట్ హీ హ్యాడ్ విత్ మీ ఫర్ ఓవర్ 6-7 years, అంటే తన నేను యాక్టర్ అయ్యే ముందు, తన డైరెక్టర్ అయ్యే ముందు కూడా వీ బిన్ ఫ్రెండ్స్. తను ఫోన్ చేసి ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ద నెక్స్ట్ 2-3 days హీ వాంటెడ్ టు మీట్ మీ. హీ హ్యాస్ అన్ ఐడియా. సో ఈ టోల్డ్ మీ 10-minute ఐడియా అండి ఆఫ్ కృష్ణం వందే జగద్గురు అనే నాటకం వేయడానికి ఒక రిలక్టెంట్ B.Tech చదువుకున్న ఒక రిలక్టెంట్ సురభి నాటకాల ఆర్టిస్ట్ బళ్ళారు వెళ్ళి ఆ జర్నీలో ఆ నాటకాన్ని వేయడానికి వెళ్ళేవాడు ఆ నాటకాన్ని అనుభవిస్తాడు. సో దట్స్ ద జర్నీ ఆఫ్ ఇట్, దట్స్ ది ఐడియా దట్ హీ హ్యాడ్. అండ్ హీ సెడ్ ఐ వాంట్ టు యూజ్ అ బ్యాక్ డ్రాప్ ఫర్ అ విలన్ విచ్ ఇస్ మైనింగ్, విచ్ ఇస్ మాఫియా, విచ్ హెజంట్ బీన్ సీన్ ఆన్ సెల్యులాయిడ్ బిఫోర్. అంటే ఒక డ్రై ల్యాండ్, ఒక టెరెయిన్ విచ్ ఇస్ వెరీ వెరీ న్యూ ఇస్ వాట్ హీ వాంటెడ్ టు టేక్. సో అప్పుడు వీ డిడ్ంట్ నో విచ్ సైడ్ ద స్టోరీ విల్ గో, అంటే ఆడ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, సురభి నాటకాలు అంటే ఏంటి అసలు మాకేం తెలియదండి. సో ఓవర్ 6 months దెన్ మ్యూచువలీ అగ్రీ టు డూ ఇట్ బికాస్ బికాస్ ఆఫ్ ద న్యూనెస్ ఆఫ్ ది ఐడియా. అంటే ఒక సురభి నాటకాలు ఆర్టిస్ట్ వేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అలాంటి ఒక జానర్ యాక్షన్ అడ్వెంచర్ అనేది ఇట్స్ ఆల్వేస్ అ వెరీ పాపులర్, వెరీ నైస్ జానర్ ఇన్ తెలుగు. అండ్ చాలా సంవత్సరాలు అయింది అలాంటి ఒక జానర్. బుబ్బుల్ రాజా ఇలాంటి సినిమాల తర్వాత యూ నెవర్ సా అడ్వెంచర్ అగైన్. సో I liked it for that idea, and then we said let's take it and develop it to the fullest.
సో ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో తెలియకుండా మాకు నచ్చిన ప్రతి ఒక్క అంశం ఈ సినిమాలో వచ్చేసింది. అంటే ఐ బిన్ అ వెరీ బిగ్ రీడర్ ఆఫ్ మైథాలజీ, మహాభారతం, ఆల్ దట్ ఐ బిన్ వెరీ కేర్ఫుల్లీ రీడింగ్ ఆల్ దోస్. అండ్ అందులో నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి ఐ ఆల్వేస్ లైక్ అభిమన్యుడు అండ్ ఘటోత్కచుడు. సో ఈ నాటకాలు నేను ఆ రెండు చేయడం జరుగుతుంది అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. దాని తర్వాత నాకు రామారావు గారి సినిమాలో నాకు పాతాళ భైరవి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను క్రిష్ ఎప్పుడు పాతాళ భైరవి చేద్దామనే ఒక దీంట్లో. సో దానికోసం పాతాళ భైరవి అనే సినిమాను ఒక నాటకంగా ఒక చిన్న స్కిట్ ఉంటుందండి ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైం మన హిందూ లిటరేచర్లో ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ రిటర్న్ పీసెస్ ఇస్ ద దశావతారం. దానికన్నా దర్ ఇస్ నథింగ్ దట్ ప్రాబ్లీ డిఫైన్స్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ మూమెంట్. అండ్ ఈ సినిమా ఎండ్లో నరసింహావతారం చేయడం జరుగుతుందండి. అండ్ దట్స్ ఆల్సో దేర్ ఇన్ ద ప్రోమో. సో వీ డెంట్ హైడ్ ఎనీథింగ్, వి సెడ్ లెట్ ఇట్ ఆల్ కమ్ అవుట్ దేర్. సో ఫర్ అన్ యాక్టర్ టు డూ సో మెనీ థింగ్స్, అండ్ ఇవన్నీ నాటకాలు ఈ సినిమాలో 10 నిమిషాలు, బట్ ఆ 10 నిమిషాలు జాయిన్ చేస్తూ ఒక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనింగ్ కథ ఉంటుందండి. అండ్ ఒక యాక్టర్కి ఐ మీన్ స్టిల్ నౌ ఇప్పుడు నేను చేసిన సినిమా అయితే చాలా జానర్ బేస్డ్ అండి. వెదర్ ఐ ప్లే పొలిటీషియన్, ఐ ప్లే పోలీస్ ఆఫీసర్, ఐ ప్లే మ్యూజిషియన్, అంటే దానికి ఒక డిఫైన్డ్ రోల్, ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ బీటెక్ బాబుతో ఏమైందంటే ఆ స్కోప్, ఆ విండో చాలా ఊపిరైపోయింది. అంటే నాటకాలు వేస్తాడు. సో రోజుకు ఒక వేషం వేస్తా తిరుగుతూ ఉండే వ్యక్తి. సో హీ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ ఫసాడ్స్ ఇన్ హిస్ లైఫ్. హీ కెన్ ఫీల్ సాడ్ టుడే, హీ కెన్ బీ హ్యాపీయెస్ట్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ ఆన్ స్టేజ్. సో బాయ్ లైక్ దట్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు ప్లే అండి. ఇలా ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారండి మరి అది మొత్తం? ఓకే, one is I have to thank Krishnam Vande Jagadgurum because they wrote a very, very defined, very beautiful character. Because each scene is అంటే మేము ఈ సినిమాలో అంటే వన్ వెరీ నైస్ థింగ్ దట్ విల్ హ్యాపెన్. ఎక్కడి నుంచి ఏ పార్ట్ చూసినా యూ లైక్ ఇట్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే పోలీస్ స్టేషన్లో దేర్ సీక్వెన్స్, యూ లైక్ దోస్ 2 scenes ఇన్ సెపరేట్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. పాతాళ భైరవి నాటకం ఉంది, ఆ నాటకం సెపరేట్గా చూసినా ఆ నాటకం నచ్చుద్ది. సో దట్స్ హౌ హీస్ ప్లగ్డ్ ఇట్ అండి. అండ్ క్రిష్ హాస్ అ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. హీఈస్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ బుక్స్ ఈజ్ రెడ్ ఆర్ ఇన్ దట్ సెన్స్ చాప్టర్ వైజ్ రాస్తాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎపిసోడ్ దట్ వీ షూట్. సో షూట్ చేసేటప్పుడు కూడా ఒక ఎపిసోడ్ అయిపోతుంది. ఒక సురభి నాటకాల స్టేజ్ మీద ఒకటి అయిపోయింది, పాతాళ భైరవి ఒకటైంది, ఆల్ ది యాక్షన్ పీసెస్ టుగెదర్, దెన్ దట్ జర్నీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ బుక్ దట్ యూ గో త్రూ ఇన్ ద ఫిల్మ్ అండి. ఓకే, మీరు మైనింగ్ మాఫియా రిలేటెడ్ ఇదన్నీ చెప్పారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు బళ్ళారి ప్రత్యేకంగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బళ్ళారి ప్రత్యేకంగా ఏంటంటే బికాజ్ ఇట్స్ ఆంధ్ర కర్ణాటక బార్డర్ అండి. అండ్ సురభి అనేది ఇఫ్ యు సీ ది ఒరిజిన్స్ ఆఫ్ ఇట్, అది స్టార్ట్ అయింది కూడా ఈ 2 భాషలు ఉన్న స్టేట్ని ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కలపడానికండి. దట్ ఈస్ ద జెనసిస్ ఆఫ్ సురభి. సో దట్స్ ద రీజన్ వై వి చోజ్ దట్ ల్యాండ్. ఓకే, సో దాన్ని పాలిటిక్స్, ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ సీన్కి ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ని మీరు కోరిలేట్ చేశారు. రైట్, అంటే ఇట్ ఈస్ ద రీజన్ వై అంటే ఇట్స్ నాట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, వెదర్ ఇట్స్ బీటెక్ బాబు కానీ, ఆ సినిమాలో విలన్ రెడ్డప్ప కానీ, వెదర్ దేవిక ద హీరోయిన్ కానీ, దర్ ఆల్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండి. దర్ నోబడీ యూజ్ రియల్. అండ్ జస్ట్ దట్ వీ యూజ్డ్ అ బ్యాక్డ్రాప్ దట్ ఎవ్రీ వన్ ఇస్ ఫెమిలియర్ విత్. అండ్ సీ ఇఫ్ యూ టేక్ అ విలన్ టు బీ అ పాలిటిషియన్, యూ విల్ మేక్ ఇట్ ఇన్ అ సిటీ దట్ యూ నో జస్ట్ ఫర్ రిలేటబుల్. సో వీ జస్ట్ యూజ్ దిస్ యాజ్ అంటే ఒకటి ఇట్ గాట్ అ న్యూ బ్యాక్డ్రాప్ అవుట్ అండి ఫర్ అ విలన్. అంటే ఇప్పుడు నేను నాటకాలు వేసుకునే హీరో అంటే ఇమీడియట్లీ ఎవ్రీ సీన్ విల్ సౌండ్ డిఫరెంట్, తను చేసే బిహేవియరల్ ప్యాటర్న్ కానీ ప్రతిదీ. సో అదే ఒక విలన్ని మైనింగ్ ఏరియాలో తీసుకెళ్తే ద రగిడ్నెస్ ఆఫ్ దట్ ల్యాండ్, ద క్రూయల్టీ ఆఫ్ దట్ ల్యాండ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ వెరీ డిఫరెంట్ అండ్ న్యాచురల్ అండి. దట్స్ ద రీజన్ వై వీ చోజ్ దీస్. సో ఎవరిని రిఫర్ చేసి? దర్ ఇస్ నో రెఫరెన్స్ అట్ ఆల్. రెఫరెన్స్ అంటే దేర్ ఈజ్ ఇప్పుడు ఇందులో సురభి సుబ్రహ్మణ్యం గారని కోట శ్రీనివాస్ గారు రాస్తారండి. ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వెన్ ఎవర్ వీ యూస్ థింక్ ఆఫ్ హిమ్ ఆర్ రైట్, వాట్ ఎవర్ వీ రెడ్ ఆఫ్ బళ్ళారావు గారు, అండ్ మేము ఎవరిని చూడలేదు కాబట్టి వాట్ ఎవర్ వీ రెడ్ ఆర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఆర్ హిజ్ లైకింగ్ టువర్డ్స్ ది ఆర్ట్, సో అది మేము ఆ క్యారెక్టర్లో మేము చూసుకున్నామండి. సో దట్స్ ఓన్లీ రెఫరెన్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ అవర్ హెడ్స్, బట్ నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ కానీ, బాగా హైలైట్ అనిపించింది కానీ మీకు ఏమైనా ఉందా? అంటే ప్రతి ఒక్కటండి ఇన్ దిస్ ఫిల్మ్. బికాజ్ అంటే రీజన్ ఈజ్ ఆల్వేస్ వెన్ యూ టాక్ అబౌట్ హైలైట్ ఇన్ అ ఫిల్మ్, యూ విల్ లైక్ ఇట్ బికాజ్ ఇట్స్ న్యూ ఆర్ యూ డెంట్ డూ ఇట్ బిఫోర్. దట్స్ యూజువలీ వై యూ లైక్ సంథింగ్ అండి. కానీ ఇందులో ఏమైందంటే సినిమా వీ వర్ డిస్కవరింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ వీఆర్ షూటింగ్ ఇట్. అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ టిల్ ద లాస్ట్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఈజ్ వెన్ ఐ డిడ్ అభిమన్యుడు గడుగు చేసాం. అది మేము సురభి నాటకాల స్టేజ్ మీద సురభి వాళ్ళతో వేసాం. సో దట్ వాజ్ సంథింగ్ న్యూ విచ్ వీ నెవర్ సీన్ బిఫోర్. Now in the process, all the plays that I did in the film, all the action pieces that I did in the film, they're all very, very new because it hasn't been done before. Whether it's action in the forest, whether it's a romance in the forest, whether it's the songs that we did. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, స్పైసీ స్పైసీ గర్ల్.
In that song, it's a circus song where I come in many different get-ups. And I come like a giant, I come like a dwarf. So I'm saying each thing, every day that we were going, we were kind of discovering what we were doing. So this entire process of it is something that's very exciting for me. మీ కెరీర్లో ఇప్పటిదాకా వచ్చిన ఆడియోస్లో ద బెస్ట్ ఆడియో కృష్ణం వందే జగద్గురు. వితౌట్ డౌట్ అండి. సో దీంట్లో మీకు బాగా నచ్చిన సాంగ్ పిక్చరైజేషన్ పరంగా వినటానికి కానీ? ఒకటండి, వినటానికి కానీ పిక్చరైజేషన్ కానీ ఐ థింక్ ద ఫస్ట్ సాంగ్ దట్ ఆల్వేస్ కమ్ ఇస్ ద టైటిల్ ట్రాక్ అండి ఫర్ మీ. అది జరుగుతున్నది జగన్నాటకం అనే సాంగ్, ఎస్పీబీ గారు పాడిన పాట. అండ్ దానికి సీతారాం శాస్త్రి గారు, ఈ గేవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిరిక్స్ ఎవర్. అండ్ ఇందాక మనం లిటరీ వర్క్స్ దశావతారం గురించి మాట్లాడాం. దీనికన్నా ఒక బ్యూటిఫుల్ వర్ణాన్ని నేను ఇప్పుడు చూడలేదండి ఇన్ దట్ ఇన్ అ సాంగ్ ఆర్ ఇన్ ఎనీ ప్లే. అండ్ దానికి there's a beautiful visual to match that. It comes in pieces in the film. ఆడియోలో వచ్చే 9-minute ట్రాక్. అండ్ మేము ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం 9-minute ట్రాక్ వేసేటప్పుడు యూ ఆల్వేస్ హ్యాడ్ డౌట్, అంటే 9 నిమిషాలు ఒక పాట వేస్తే ఎవరిని వింటారని. అండ్ మణిశర్మ గారు లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, ఈ పాట వినేవాళ్ళు ఈ పాటే వింటారని. అంత లిరిక్స్ కానీ ఏమైనా చాలా అద్భుతంగా రాశారు. It's one of the highest downloaded song in that album. And the other songs in the film, Papa Jagrate ane paata, which is the only love song in the film. And the reason that picturization is very new and because it's in a forest. It's in a forest, it'll give you a very real and honest feel in that. Spicy Girls is an exhibition song. And each song is very different from one another. Whether it's visual or whether it's the audio, it's completely different from what it is. మీరు మ్యూజిక్ పరంగా మీరు ఏమన్నా కొంచెం అంటే మీ సజెషన్స్ ఏమన్నా? ఒకటండి, మణిశర్మ గారు ఉన్నప్పుడు సజెషన్ ఇచ్చేంత అర్హత కూడా నాకు లేదండి అందులో. అండ్ వన్ గుడ్ థింగ్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ది మ్యూజిక్, అంటే మ్యూజిక్ మణిశర్మ గారితో గురించి చెప్పేటప్పుడు శాస్త్రి గారి గురించి చెప్పాలండి. బికాజ్ ఆయన రాసిన ప్రతిదీ ఈ సినిమాకు ఒక సోల్ లాగా మిగిలిపోయిందండి. అండ్ వన్ గుడ్ థింగ్ దట్ మణి గారు డిడ్, ఆ ట్రాక్ 9-minute ట్రాక్ అనేది వాజ్ ద ఫస్ట్ ట్రాక్ టు బీ మేడ్ అండి ఆల్మోస్ట్. అంటే మేము షూటింగ్ చేసే ప్రాసెస్లో కూడా అయిపోయింది. సో ఆన్ సెట్ మేము ఆ దశావతారం వేసేటప్పుడు కానీ, ఆ క్లైమాక్స్ చేసేటప్పుడు కానీ, దట్ యూస్ టు కీప్ ప్లేయింగ్ ఆన్ సెట్ టు గెట్ అస్ ఇన్ టు దట్ రైట్ మొమెంటమ్ ఆర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో బట్ నో అండి, ఇట్స్ బిన్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రోమోలో మీ డైలాగ్ డెలివరీ చూసిన తర్వాత అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు సార్, ఎక్కడ దాచిపెట్టాడు రానా ఇన్ని రోజులు పర్ఫార్మెన్స్? అంటే ఒకటండి, ఐ ఆల్వేస్ బిలీవ్ అన్ యాక్టర్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద కంటెంట్ హీ గెట్స్. Like when I did a film called Leader, I was a politician. There was a certain way that I could behave. When I did a film called Nino Rakshasi, I was a suicide bomber. I was a professional killer. So there's a certain way I behave. Indulo I'm a theatre actor, so there's a certain way I behave. So ultimately it's the content that will draw you to it. So with this type of dialogue delivery, అంటే ఇంత మంచి dialogue delivery తో can we expect mythological film or devotional in future? It's my biggest dream was always to do a mythology film. I always wanted to play Abhimanyu Gattathu. So అందుకే ఈ నాటక రూపంలో ఈ సినిమాలో వచ్చినాయి. But yeah, definitely like to do a period film at some point. First time వెంకటేష్ గారితో చేశారు మీ బాబాయ్ గారు. That was the most exciting thing for me actually. అంటే దశావతారం చేసేటప్పుడు కూడా అంత భయపడలేదండి ఆయనతో చేసినట్టు. బికాస్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద, ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్ యాజ్ ఆన్ దట్ సేమ్ ఫ్రేమ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ బికాజ్ ఆ ఐటమ్ నెంబర్ సమీరా రెడ్డి డిడ్ ద సాంగ్ ఫర్ అస్. అండ్ అందులో ఒక లైన్ ఉంటుంది, రా రా బొబ్బిలి రాజా అనే పాట ఉంటుంది. సో వెన్ శాస్త్రి గారు రోడ్ దట్ లిరిక్ వాజ్ ద డే మీ అండ్ క్రిష్ డిసైడెడ్ టు గో అండ్ ఆస్క్ చిన్న టు డూ అ పీస్. అంటే ఎప్పుడు చేయాలన్నది, బట్ వీ నెవర్ గాట్ అ రైట్ ఆపర్చునిటీ టు డూ ఇట్. బట్ దిస్ ఐ థాట్ ఇట్ వాస్ ద బెస్ట్ దట్ వీ కుడ్. సో అది మీ సజెషన్ అండి వెంకటేష్ గారు? లేదంటే బోత్ ద మినిట్ దే సెడ్, క్రిష్ సెడ్ నో what should we do? I said what can we? I said let's go and ask him. So when I went and asked him, he immediately did it and he shot for 2 days with us. We were very excited. And so when can we expect a movie with you and Venkatesh garu? Oh, I think we're doing bit by bit. Now we did a song. Eventually we'll do a film. But yeah, looking forward to doing something like that. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు యాక్షన్ సీక్వెన్సెస్లో మీరు ఇంజరీ కూడా అయింది? First sequence that we shot, a very large action sequence outside Ramoji Film City. So the crude bomb went into my hand. So I had some 13 splinters stuck there. So అక్కడితో కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. దాని తర్వాత I had an injury on my face because of the fight that I did in Madras. So అంటే ఒకటండి, it's an action adventure film అండి. It's Vijayan Master who's యాక్షన్కి పెట్టిందే పేరు ఆయన. And because of the raw nature of the film, and it's all set in a place like Ballari, it's set in forests, it's set in jungles. The terrain is also not very easy and we shot in a forest in Palgad. There to set up a shot itself became very difficult because it's all on plains. It's not a straight, you can wire it up and then do very comfortable things. But here everything got very complex.
సో naturally to do a big action film you need to, and నా size-కి I don't get body doubles అండి. So which is why I get injured more than any other actor. సో ఈ రిస్కీ ఇలా షార్ట్స్ అది తీసేటప్పుడు జనరల్గా వెంకటేష్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ తాతగారు కానీ ఇలాగా అందరూ ఏమంటారు మీకు? అంటే నేను వాళ్ళకి లేట్గా చెప్పేవాడిని అండి, అది రికవర్ అయిపోయే టైంకి చెప్పేవాడిని. మీడియా రాసిన తర్వాత వాళ్ళకి తెలిసింది అది లేదు, ఏం లేదు, ఐ జస్ట్ యూస్ టు బ్రష్ ఇట్ ఆఫ్. బట్ naturally obviously they'll want because చిన్న సీన్ వెంకటేష్ గారి కంటే మీరే చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు అంటే ఏంటంటే, అంటే అప్పుడు ఆయన బుబ్బుల రాజా ఆ టైంలో there was no media around, but injuries that he had then were with his neck or with his legs, which were far bigger. And just that, I think every actor has that tendency when he does an action film. సో మీకు చూస్తే ఆబ్వియస్గా డిపార్ట్మెంట్ అప్పుడు కూడా మీరు ఇంజరీ 2 మోకాళ్ళు పోయినాయి ఒకే షాట్లో. బట్ వెల్ దట్స్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ అండి. అందుకే ఐ లెర్న్ బెటర్ అండ్ బెటర్. సో మీరు స్టంట్స్మెన్ అసోసియేషన్ యూఎస్లో సర్టిఫైడ్, నెక్స్ట్ బాక్సింగ్ కూడా ట్రైన్ చేస్తున్నారు మీరు. అందుకే అండి ధైర్యం చేసి ఇలాంటి స్టంట్లు చేసేస్తూ ఉంటాను నేను, చేసి వాసిపోద్ది. అక్కడ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ట్రైన్ అయ్యి ఇక్కడ వెన్ యూ కమ్ హియర్ అండ్ దెన్ ఇట్స్ అ ఫుల్లీ అన్కంట్రోల్డ్ స్పేస్. సో దట్స్ వెన్ యూ మిస్కాల్కులేట్ వాట్ యూ డూ. సో యాక్షన్ సీక్వెన్సెస్ మీ క్రియేటివిటీకి తగ్గట్టు ఏమన్నా మీరు చేసిన ఉన్నాయా ఈ సినిమా? ఒకటంటే ఎవ్రీథింగ్ దట్ ఐవ్ డన్ వెదర్ ఇన్ ట్రైనింగ్ అబ్రాడ్ ఆర్ ఇన్ ఇక్కడ చేసిన ట్రైనింగ్, ఐ కాన్స్టెంట్లీ షో టు ద ఫైట్ మాస్టర్. అంటే బికాస్ వన్స్ హీ అండర్స్టాండ్స్ వాట్ యూ నో టు డూ, హీ కెన్ కంపోజ్ థింగ్స్ బెటర్. సో దెల్ బీ సమ్ థింగ్స్ దట్, బికాస్ ఐమ్ ఫిజికలీ వెరీ లార్జ్లీ బిల్ట్, సో దెల్ బీ సమ్ థింగ్స్ దట్ విల్ లుక్ వెరీ నైస్ వెన్ ఐ డూ, some things that won't look very nice. So when the master sees it, he'll immediately be able to choreograph it. ఇది ఇప్పుడు మైనింగ్ మాఫియా మీద ఉన్నది ఇది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కృష్ణుడు కంసుడు టైప్ స్టోరీ, అంటే భాగవతం. ఇది మీరు ఏమైనా చదివారా అండి ఇది వర్క్ చేసారు? Of course అండి, there's a lot that we read in this, but ఒకటండి కృష్ణుడు కంసుడు టైప్ కథ అయితే కాదండి. It's not in that sense, but ఇది basic. If you have to put what is the theme of this film, or what is ఆ ప్రోమోలోనే, దట్స్ ద రీజన్ వీ పుట్ అ డైలాగ్ అండి, విచ్ ఫర్ అస్ సమ్డ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్. అంటే తను ఫైనల్ నాటకం వేసే ముందు ఆ నాటకం చదువుతూ, కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం చదువుతూ, ఒక చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి అంటాడు. సో అల్టిమేట్లీ మనకి ఒక సేవియర్ అనే అతను వస్తే తనే మనకు దేవుడు. చేప చేసినా దేవుడు చేసాం, పంది చేసినా దేవుడు చేసాం, వామన చేసినా దేవుడు చేసాం. వి మేడ్ ఎవ్రీ జనరేషన్ మేడ్ సంబడి అ గాడ్ బికాస్ హీ కేమ్ as a savior. సో అల్టిమేట్లీ ఇట్స్ మ్యాన్ హూస్ గాడ్. సో దట్స్ వాట్ వీ స్పీక్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మీ డిక్షన్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో, అంటే ఆ బేస్ కానీ ఏమైనా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీరు ఈ సినిమాకి ఏమైనా ట్రైన్ తీసుకున్నారా కంప్లీట్గా? యాక్చువల్లీ ఇట్స్ ఫన్నీ అండి, బికాస్ కృష్ణన్ ఈ సినిమాకి దానికోసం తీసుకున్నాడండి ఫస్ట్. బికాస్ హీ నోస్ దట్స్ సంథింగ్ దట్ ఐ నో వెరీ వెల్. అంటే I've always been a literary reader and all through my life. సో మీరు కూడా స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ ఇలాంటివి చదువుతారా బాబాయ్ గారు? అంటే స్పిరిచువాలిటీ తక్కువ అండి. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ మైథాలజీ అండ్ ఎనీథింగ్ టు డూ విత్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఇస్ వాట్. నేను మహాభారత యూనివర్సల్ చదవండి బికాస్ ఐ లవ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ స్టోరీ. అండ్ లిటిల్ స్పిరిచువల్ ఇంక్లైన్, నాట్ as much as, but I think that comes with age and eventually I'll get there, hopefully. సో ఒకవేళ మైథలాజికల్ చేయాలంటే మీ డ్రీమ్ మూవీ ఏంటండి? ఒకటి నేను ఈ సినిమాలు చేసే ముందు కూడా నాకు ఆల్వేస్ ఒక సినిమా రెఫరెన్స్ అనేది దానివర సూర్కర్ అనే సినిమా. దట్ యూస్ టు ఆల్వేస్, అంటే కొన్ని వందల సార్లు చూసుంటాను సినిమా అట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ సినిమా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ నేను అభిమన్యుడు ఘటోత్కచుడు చేసేటప్పుడు, దట్ ఫిల్మ్ కేమ్ బ్యాక్ టు మీ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెఫరెన్సెస్. బికాజ్ నాకు ఇంకా వేరే సినిమా ఏం గుర్తులేదు అండి అంత పెద్ద మోనోలాగ్స్తో. సో దట్ ఆల్వేస్ వాజ్ సంథింగ్ దట్ ఐ లైక్ వెరీ మచ్. అంటే నాకు ఎన్ని వర్షన్ భారతాలు చదివినా, ఇప్పుడు ఇంకోటి చదివినా, నాకు దుర్యోధన అంటే ఎన్టీ రామారావు గారిలా ఉంటాడు, కృష్ణుడు ఎన్టీ రామారావు గారిలా ఉంటాడు. సో బికాస్ హీఈస్ సో సాలిడ్లీ స్టక్ ఇన్ అవర్ హెడ్స్ అండ్ యూ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ ఆల్సో. అండ్ తెలియకుండా ఒక పౌరాణికం చేసేటప్పుడు అండి మనం కూడా మన బాడీ లాంగ్వేజ్ ఏదైనా ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. అంటే బికాస్ యూ థింక్ దట్స్ ది ఓన్లీ వే టు టెల్ ఇట్. సో దట్స్ సంథింగ్ దట్స్ అ ఫిల్మ్ దట్ ఐ లైక్ వెరీ మచ్. బట్ ఎనీ ఎక్సెప్ట్ ఆఫ్ ద మహాభారత్ ఇస్ సంథింగ్ దట్ ఐ లైక్ ఇట్. మీ డాన్సెస్ ఈ మూవీలో ఎలా ఉండబోతాయి? ఒకటండి, ఇట్స్ నాటకాలండి. సో వీ యూజ్డ్ సర్కస్ ఇస్ అ థీమ్. స్పైసీ గర్ల్స్ ఇస్ అ ఫన్ సాంగ్ దట్ వే. అండ్ రంగమార్తాండ అనే పాట ఉంటుందండి, రంగమార్తాండ B.Tech బాబు. దట్స్ ఈ ఆడియో ఆల్బమ్ అంతట్లో ద మోస్ట్ సింప్లెస్ట్ సాంగ్ అండి యాక్చువల్లీ. దట్ ఈస్ అంటే సింప్లెస్ట్ లిరిక్స్. ఇట్ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ వీ సాంగ్ ఇట్ బై అవర్ సెల్వ్స్. అండ్ ఆ సాంగ్లో వీ యూజ్డ్ అనదర్ లిటిల్ ట్రిక్ వేర్ వీ యూజ్డ్ లిటిల్ థీమ్ ఆఫ్ ప్రేమించుకున్నారు అండి.
పెళ్లిగల వచ్చేసిన బలాన్న దీంట్లో వీ యూజ్డ్ అండి అండ్ వీ యూజ్ ద సేమ్ స్టెప్ ఆఫ్ చిన్నానాస్ విచ్ లారెన్స్ హెడ్ కంపోజ్ బ్యాక్ దెన్ అండ్ ద ఫనీ థింగ్ ఇస్ బృందా మాస్టర్ అండి ఈ సినిమా చేశారు అన్ని సాంగ్స్ ప్రేమ్ సుందర్ ఆ సినిమాలో ఆ ఒక్క పాట తప్పితే అన్ని పాటలు చేశారండి ఆవిడ సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ షీ సెడ్ ఓకే ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు నాకు ఫుల్గా అండ్ సో షీ డిడ్ ఆల్ ద సాంగ్స్ అండ్ ఒక కొరియోగ్రాఫర్ ఒక ఫుల్ సినిమా చేయడం చాలా రేర్ అండి యాక్చువల్లీ అంటే దే యూజువలీ ఇంట్రడక్షన్ సంబడి ఎల్స్ అండ్ సో దట్ ఈస్ దర్ ఇస్ అ కంటిన్యూటీ అండి అండ్ దర్ ఇస్ అ స్టోరీ టు టెల్ ఇన్ దిస్ ఇన్ ఆల్ దీస్ పీసెస్ మీ ప్రతి సినిమాకి మీ కోస్టార్తో లిఫ్ట్ పెట్టారు సార్ సో ఈ సినిమాకి అలాంటి సినిమాకి ఏం లేదు థ్యాంక్స్ అంటే వెల్ ఐ థింక్ ఇట్స్ టైమ్ వి ఆల్ గ్రో అప్ నో సో ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ see one is at least I think everyone's at least used understood my lifestyle see because unlike most or if not all actors that are here in this industry at least I'm much more outgoing, I'm much more out there and చాలా మందికి లైఫ్ బిఫోర్ అన్ యాక్టర్ ఆఫ్టర్ అన్ యాక్టర్ అంటారు ఫర్ మీ ఇట్స్ బిన్ ద సేమ్ వెదర్ ఇట్స్ బిఫోర్ అంటే నేను విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా ఉన్నప్పుడు నేను యాక్టర్ అయినప్పుడు లేకపోతే నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నథింగ్ చేంజ్డ్ ఫర్ మీ సో ఇట్స్ నైస్ దట్ అట్లీస్ట్ మీడియా ఇస్ లుకింగ్ ఎట్ ఇట్ నౌ లైక్ దట్ మీకు ఇండస్ట్రీలో రామ్ చరణ్ తేజ్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ మంచి బెస్ట్ బడీస్ చరణ్ ఐ గ్రో అప్ ఇన్ స్కూల్ అండి యువర్ క్లాస్మేట్స్ సో మీరు వాళ్ళతో కలిసి మల్టీ స్టార్ యాక్ట్ చేయడానికి డిఫరెంట్ అంటే మాకు అందరికి ఇంట్రెస్ట్ ఉందండి యాక్చువల్లీ వెదర్ ఇట్స్ మీ వెదర్ ఇట్స్ చరణ్ వెదర్ ఇట్స్ చైతన్య వెదర్ ఇట్స్ బన్నీ వెదర్ ఇట్స్ చిన్న ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ టు డూ ఇట్ అండి బట్ వాట్ హ్యాపన్స్ అంటే ఇప్పుడు ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ తెలుగు హ్యాడ్ మల్టీ స్టారర్స్ సో దేర్ ఇస్ అ జనరేషన్ ఆఫ్ రైటర్స్ ఆర్ నాట్ దేర్ అండి హూ అంటే ఒక సింగిల్ హీరోస్ జర్నీలో థాట్ ప్రాసెసే వస్తుంది తప్పితే ఇట్స్ బాంబే ఇస్ యూస్ టు ఇట్ మోర్ అంటే అక్కడ లాస్ట్ 10-12 yearsగా చాలామంది మల్టీ స్టార్స్ చేస్తున్నారు సో దేర్ ఇస్ ఐ డిడ్ 2 of them so I'm saying there's a bunch of people who write multi-star so I think Krish Vedam was one but it's another genre of a multi-star I think Sita Marketlo Cinema Chettu will be the first to multi-star after I don't know I can't remember the last multi-star and actually so I think that will be a start to a lot of things తమిళ్లో అజిత్ గారితో అల్టిమేట్ స్టార్ అజిత్ గారితో అవునండి అది దట్ ఫస్ట్ విష్ణు కాల్డ్ మీ అండి విష్ణువర్ధన్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నుంచి తెలుసు వీ బిన్ ఫ్రెండ్స్ బికాస్ హీ వాజ్ అ కెమెరా అసిస్టెంట్ ఐ యూస్ టు బీ స్టడీ కెమెరా ఆపరేటర్ అక్కడి నుంచి తెలిసిన ఫ్రెండ్ అండ్ తను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ అన్ ఆన్సోబుల్ ఫిల్మ్ అండ్ హీ హ్యాడ్ దట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ దట్ హీ వాంటెడ్ some hero to play and it's a Bombay based cop comes for a good 30 minutes in the film but a very very powerful piece so na telisi Tamil maatade Bombay looking police nenu okane unnanu so andukine so and it was and then to my surprise working with Ajit garu was outstanding a very very nice man and he is a very normal simple happy man and being a star for so many years and it's a lot of fun work I shot for a week ఒక వారం రోజులు షూట్ చేయాలి బట్ ఇట్స్ బిన్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ దట్ ఇక్కడ మన కృష్ణం వందే జగద్గురుంకి వస్తే నయనతార గారు మీకంటే చాలా సీనియర్ యాక్టర్ సో ఆవిడ వెంకటేష్ గారితో చేశారు ఇంకా చాలా మంది వాళ్ళతో చేశారు సో హౌ డూ యూ ఫీల్ ఓటండి ఈ సినిమా కాస్ట్ చేసేటప్పుడు ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ కాస్ట్ ఎందుకంటే ఎంత కమర్షియల్ టేల్ అయినా ఇది అడ్వెంచర్ ఫిల్మ్ ఇందులో ఇట్స్ యాక్షన్ ఇట్స్ ఆల్ ఆఫ్ దట్ ఎంత అడ్వెంచర్ అన్నా ఆల్ ద క్యారెక్టర్స్ విల్ ఫీల్ రియల్ అంటే నాకు బీటెక్ తనకి ఒక ప్రొఫెషన్ ఉంటుంది ఒక జాబ్ ఉంటుంది ఇట్ ఫీల్స్ లైక్ సంబడి దట్ వీ మైట్ నో villain he has a profession he has a job he has an opportunity he goes towards that Survi Subramanian garu ఆయనకి నాటకాలంటే ఒక ప్యాషన్ సో అందరూ చాలా రియలిస్టిక్ గోల్స్తో ఉంటారు ఇక్కడ అమ్మాయికి వస్తే షీ ఈజ్ అ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ షీ ఈజ్ అ న్యూస్ జర్నో అండ్ పీపుల్స్ పెయిన్ అర్థం చేసుకునే ఒక పబ్లిక్ యాంగర్ ఉన్న ఒక అమ్మాయి సో వన్ ఇస్ యూ నీడ్ సంబడి హూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్ హూ ఇస్ లివ్డ్ లైఫ్ టు అ ఫుల్ పీస్ అంటే ఇఫ్ యూ సడన్లీ కా సంబడి వాజ్ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ దే వుంట్ హ్యావ్ ఫేస్డ్ ఇట్ ఆర్ దే వుంట్ హ్యావ్ టేకెన్ దట్ ఆర్క్ అండ్ లైక్ ప్రాబ్లీ ఐ హ్యావ్ దట్ ఆర్క్ బికాస్ ఆఫ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఐ డిడ్ బట్ బికాస్ ఐ హ్యాడ్ అ లైఫ్ మచ్ బిఫోర్ ద ఫిల్మ్స్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ అ బిజినెస్ అంటే దేర్ బిన్ సమ్ లైఫ్ దట్ వీవ్ సీన్ సో దట్ వే అండ్ నయనతార హ్యాస్ వన్ షీ హ్యాస్ అ వెరీ గుడ్ థింగ్ వేర్ షీ ప్లేస్ క్యారెక్టర్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యారెక్టర్స్ దట్ ఆర్ గివెన్ టు హర్ అంటే లాస్ట్ ఫిల్మ్ సీత షీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్ అండ్ లైక్ దట్ మెనీ ఫిల్మ్స్ దట్ షీస్ డన్ because it's a very defined character. She's not a fun-loving girl. It's not about a boy-teasing girl. It's not even in that sense at all. And an established actor like her, the minute she speaks something serious, we listen to it. Lapothe, we have to justify or we have to make a lot of backstory for that girl to get it out there. But I think Nayan did a superb job in this film. She's an extremely professional actor and she's done a great job, man. And when you see the film, you'll know that it's only her or anybody with that kind of experience who can do that picture. సో కృష్ణం వందే జగద్గురుంని తమిళ్లో కూడా బైలింగ్వల్ అన్నారు అవునండి రిలీజ్ చేస్తున్నారండి లేదండి ఫస్ట్ వి డూయింగ్ అ తెలుగు వర్జన్ అంటే
మేము ఈ ప్రాసెస్లో ఏమైందంటే బికాజ్ ఇట్ ఈస్ వీ వాంటెడ్ టు హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీషూట్ అండి ఫర్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ అనదర్ ఫిల్మ్ దట్ వీఆర్ మేకింగ్. అంటే ఇప్పుడు ఈ నాటకాలు కానీ ఇవి కానీ they're so Telugu driven. Now we have to make all of that very different. So one is we said, well, let's do it at a later time. So what we're doing is we're finishing getting this. The rundu wait chesi, it will become summer by the time both the films are done. And we have a lot of characters that we're changing. So it's almost like I am doing a remake of this film in Tamil. So I have to start shooting that a little later this year. రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారండి సినిమా? Around Diwali, in the season of Diwali. So that's... ఫిల్మ్ అన్నారు. That will be my next bilingual. బైలింగ్వల్. That's a bilingual film. That's a full shooting Tamil. The only hero who is making debut in, Tamil, Telugu. You already acted in హిందీ. అంటే చిన్నప్పుడు పుట్టింది మెడ్రాస్లో ఉండి, సో తమిళ్ వచ్చు నాకు. తర్వాత పెరిగింది హైదరాబాద్లో, హిందీ ఇంకా తెలుగు నేర్చుకున్నాను. సో ఆ చిన్నప్పుడు ఆ సినిమాలు చూసేటప్పుడు ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ వాచింగ్ హిందీ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిల్మ్. సో ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లమ్ డూయింగ్ ఇట్ ఐదర్. సో ఇలాంటి చాలా డిస్టింక్షన్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు చూస్తే మీరు 3 లాంగ్వేజెస్లో మీరు చేశారు. నెక్స్ట్ ఒక రకంగా చూస్తే బాలీవుడ్లో కూడా ఇప్పుడు మీది మంచి సక్సెస్ చూశారు మీరు. కంటిన్యూయింగ్ టు డూ లాట్ మోర్ ఫిల్మ్స్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూసుకుంటే తెలుగులో కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమిళ్లో కూడా అలాగే వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేసి ప్లాన్. అంటే ఒకటండి, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వర్క్ ఇన్ దీస్ మెనీ డిఫరెంట్ ప్లేసెస్. అంటే whether it's the scope of the roles that you get. అంటే నేను I keep quoting that first Hindi film that I did, Damarudam. అంటే because that took me to another direction or took me to a dimension which I didn't have. అంటే ఆ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు అందులో ఒక గోవన్ మ్యూజిషియన్ ఐడియా అండి. సో అలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఒక తెలుగు సినిమాలో లేకపోతే ఒక తమిళ సినిమాలో ఎప్పుడు చేయలేండి. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ గోవా అండ్ గోవాస్ డ్రగ్ ఇష్యూ which is very new and which is very unique. So to play those roles only you need to be in another language to play that. It's like if you see Chennai, వాళ్ళ తమిళ ఇండస్ట్రీ చూస్తే చాలా రూరల్ ఒక సెగ్మెంట్ ఉన్నది, మధురై బేస్డ్ స్టోరీస్ విచ్ ఆర్ ఓన్లీ గుడ్ ఫర్ దట్ ల్యాండ్. దే వోంట్ ఈవెన్ గెట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ల్యాండ్. సో టు డూ అ రోల్ లైక్ దట్ యూ నీడ్ టు డూ అ తమిళ్ ఫిల్మ్. సో ఇట్స్ జస్ట్ టు డిస్కవర్ మై సెల్ఫ్ మోర్. మన తెలుగులో బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే సురేష్ ప్రొడక్షన్స్. సో సురేష్ ప్రొడక్షన్స్లో ఎప్పుడు చేయబోతున్నారు? సెల్వరాఘవన్ సినిమా అండి. దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ మై ఫాదర్ అండి. సో ఐమ్ వెరీ నర్వస్ అబౌట్ ఇట్. సో చూస్తే మీకు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్లోనే ఐడియా ఉందనేసి. ఐడియా అయితే ఉంది, సో ఐడియా ఉంది. కొన్ని మీకు ప్రొడక్షన్లో కూడా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అంటారు. సో మీరు ప్రొడ్యూసర్గా మారే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఒకటండి, సినిమా అనే ఒక మహాసముద్రంలో నాకు అన్నీ చేయాలని ఒక ఆశ అండి. అందుకే స్టార్ట్ అయింది. Whether it's when I was 19, I started with cinematography, then I get into visual effects, got into production, now I'm an actor. And eventually I might be a director or might be a producer or continue to write, do something. But I like to do, and telisina prapancham aithe idu okate. So I'll keep continuing to do as much as I can in this. సో సెల్వరాఘవన్ గారి ఫిలిం పీరియాడిక్ ఫిలిం అండి, లవ్ స్టోరీ? లేదండి, అది పీరియడ్ ఫిల్మ్. అది ఎవరు ఎందుకు ఐడియా వచ్చిందో కూడా తెలియదు. చాలా మంది అడిగారు యాక్చువల్. లేదండి, ఇట్స్ నాట్ అ పీరియడ్ ఫిల్మ్ అండి. ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అది అన్నారు మీరు, బడ్జెట్ అది ఎక్కువ అవుతుంది. అంటే దట్స్ అ ఫిల్మ్, దట్స్ యాక్చువల్లీ ఇప్పుడు తను చేసే సినిమా పీరియడ్ ఫిల్మ్ అండి. రెండామూలగం అని ఈస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ ఆర్య. దట్స్ ద పీరియడ్ ఫిల్మ్ అండి. ఇట్స్ మైన్ ఇస్ నాట్. మైన్ ఇస్ అ వెరీ రెలవెంట్ టుడేస్ టైమ్. ఇట్స్ రామ్-కామ్, టుడేస్ టైమ్ ఫిల్మ్. క్రిష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ద బెస్ట్ ఐ హ్యాడ్ టిల్ డేట్ అండి. బికాజ్ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్ ఇస్ ఆల్వేస్ ఫన్ అండి. అండ్ క్రిష్కి నాకు చాలా వరకు అంటే తనకి నా గురించి ఫుల్గా తెలుసు, తన గురించి నాకు ఫుల్గా తెలుసు. సో సెట్ మీద చాలా సైకిల్తోనే చాలా పని అయిపోయిందండి మా ఇద్దరికి. ఎందుకంటే వీ నెవర్ హ్యాడ్ టు డిస్కస్ బికాజ్ వీ న్యూ ఈచ్ అదర్ సో వెల్. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు, కథ రాస్తున్నప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండి విత్ హిమ్. అండ్ ఎవ్రీ టైమ్ హీ హ్యాడ్ నైట్ ఐ యూస్ టు బౌన్స్ ఇట్ విత్ మీ, ఐ యూస్ టు బౌన్స్ ఇట్ బ్యాక్ టు హిమ్. సో అలాంటి బికాస్ దేర్ వాజ్ అ బిగ్ జర్నీ దట్ వీ హ్యాడ్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ యాజ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇట్ గాట్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ అండి ఫర్ మీ. సో ఈజ్ అ టాస్క్ మాస్టర్ బట్ వెరీ గుడ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. సో మీరు స్క్రిప్ట్ చూస్ చేసినప్పుడు ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, లేకపోతే విల్ బి చూసింగ్ ఆన్ యువర్ ఓన్? Wouldn't I take opinions and a lot, but ultimately I make the final decision. So good or bad, it's 100% me. సో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆఫ్ మోర్ వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జగద్గురులో మా రానా ఎలా చేయబోతున్నాడు అని. Well, I've done the best I could and I'm hoping. We had a lot of immense fun in doing this film. ఎందుకంటే ఇది చేసిన ప్రతిదీ కొత్తదన్న. Everything that every day to set it was like, okay, now how do you discover this? So it's been an extreme learning experience. We've done all, and whoever has seen the film till now likes it very very much. And whatever the promo and the audio got some really good responses so far. వెంకటేష్ గారు చూసారండి సినిమా? Yeah, he already saw everybody has seen the film. They saw it without RR, and I think they'll start seeing it now with it's now in the DTS, so I think tomorrow they'll see it with the
entire track. మీ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ కృష్ణం వందే జగద్గురుంతో? It's a film that we enjoyed doing it, and we did it very sincerely and honestly, and I hope all of them enjoy it. పైరసీ గురించి కూడా మీ ఒపీనియన్ చెప్తారా? And piracy, ఎన్నిసార్లు చెప్పినా I think it's becoming a killer for everybody. It's very strange that one is, I don't know if they understand, if the pirates, or forget the pirates, I don't blame the pirates also anymore. I blame the people who are watching it, because I don't know if they understand the level that they're hitting actually. If you see, there's somebody who's made content, say Krishnam Vande Jagadgurum film, which costs 20 to 25 crores. So it's a lot of money, it's a lot of hard work. So 1 year of investment of 300-400 people in that film, and it all goes away for some 30 rupees or something. And we don't even get that. So it's a very sad thing that happens. But well, and we've taken serious measures, and one nice thing in the last 5-6 months, there's been immense support from the rest of the government or any other organization trying to hold this back. But still, ultimately, it's the people who have to help us and not do it. లాస్ట్ క్వశ్చన్ అండి, సినిమాకి బడ్జెట్ ఎంత అయిందో చెప్తారా? Well, it's close to 20 crores in the film, because it's a very large expense, and మీకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది. Thank you very much. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ Thanks a lot.